హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సక్సెస్ఫుల్గా ఒక 10 days 15 days బ్రేక్ తర్వాత మన వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో ఈరోజు ఈ వ్లాగ్లో మీకు ఏం చూపెట్టబోతున్నా అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, మన స్టూడియో అప్డేట్ అయితే ఇవ్వబోతున్నా. దాంతోపాటుగా ఈరోజు యాక్టివిటీ మొత్తం మీకు చూపిస్తా, ఏం చేస్తాం ఏం కథ అని చెప్పేసి. నాకు రైట్ సైడ్లో మన కార్ ఏదైతే ఉందో ఆ కార్ వచ్చేసి బిల్డ్ అయితే అవుతుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నాకు తెలిసి నెక్స్ట్ వీక్ అయితే అప్లోడ్ అవుతుంది ఛానల్లో. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మీకు స్టూడియో దగ్గరికి అయితే తీసుకోవాలి. దానికంటే ముందు రిజిస్టర్లో కొద్దిగా పని ఉంది, అది చేసుకుందాం. ఆ తర్వాతనైతే స్టూడియో దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని ఎక్కడ తీసుకోబోతున్నా అంటే స్టూడియోలోకి అయితే తీసుకోబోతున్నా. కామన్ స్లాబ్ చెక్కలు కొడుతున్నారు. చాలా రోజుల నుంచే వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇప్పుడు షూట్ చేసి మీకైతే చూపిస్తా. బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్లయితే స్టూడియో వర్క్ వచ్చేసి ఇంత అయితే ఫినిష్ అయిపోయింది. నేను ఎప్పుడు ఆపేసిన అంటే కింద బేస్మెంట్ పోసినప్పుడే ఆపేసిన కావచ్చు. ఆ తర్వాత వ్లాగ్స్ షూట్ చేద్దామంటే నాకు పాసిబుల్ కాలేదు. అండ్ పెద్ద పెద్ద వీడియోలు షూట్ చేస్తున్నాం కదా, అట్లా టైం అయితే దొరకలేదు అనమాట. అందుగురించే వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చెక్కలు అయితే కొడుతారు స్లాబ్కి. నాకు తెలిసి ఇంకో 10 to 15 daysలో స్లాబ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోతుంది. సార్ రారు లోపలికి. సో పైన మీరు చూసినట్లయితే మొత్తం కూడా భీముల కోసం డబ్బలు అయితే కొట్టారు. అండ్ ఈ మధ్యలో పోర్షన్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా టైం పడుతుందట. 3 to 4 daysలో అదైతే ఫినిష్ అవుతుంది అని చెప్తారు. భీములు అయిపోయింది అంతేకాకుండా ఓన్లీ గిది కొట్టేందుకే మొత్తం కంప్లీట్ అయినట్టే అనిపిస్తుంది. మీరు కూడా మీకు ఎట్లా అనిపిస్తుందో కెమెరాలో. ఇంకెన్ని రోజులు పడుతుందా అనేది మొత్తం డబ్బా కొట్ట నీకు? 4 రోజులా అయిపోతాయా? సో ఇక్కడ సైడ్ మెట్లు కూడా పోసారు కదా, మెట్లు పోసిన రోజు వీడియో షూట్ చేసినాం వ్లాగ్, కాకపోతే డిలీట్ అయిపోయింది. దాన్ని ఛానల్ అయితే పోస్ట్ చేయలేదు. అన్నట్టు అది నన్ను చూపి అంటాను. దీన్ని మీదికి పోదాం దారి ఉంటుందిగా, ఎక్కితే ఎక్కుతున్నా దారా. అబ్బా ఓ ఏదాకా కనబడుతుందిరా లొకేషను. దీని మీద మన స్టూడియో అయితే వస్తుంది. సో దాని మీదకి ఎక్కితే ఇంకా క్రేజీ కనబడుతుంది లొకేషన్. మొత్తం స్లాబ్ మీదకి వస్తే ఇట్లా కనబడుతుంది బాబాయ్. సో ఇది స్టూడియో అప్డేట్ అని చెప్పేసి చాలామంది కామెంట్లు వేస్తారు మెయిన్ వీడియోల కింద కూడా. చాలా రోజులు అవుతుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసి ఎందుకు కొనుక్కుతున్నావు గతగానం భయం అవుతుందా? దాన్ని పట్టుకో ఒక చేతం కింద కూడా అంత. సో ఇక్కడ దగ్గర నుంచి అయితే ఇట్లా కనబడుతుంది ఇప్పుడు ప్రజెంట్. వస్తావా మీదికి? చూస్తున్నాం మీదకెక్కి వస్తుంది. మనము కైట్ వీడియోస్ కావచ్చు, క్రాకర్ వీడియోస్ కావచ్చు, అవిటిని షూట్ చేయడానికి మా దగ్గర ఒకటి పాడబడ్డ హాస్టల్ ఉంటుంది. దాని మీద వదుంటుంది, తాగనీకి వచ్చి మమ్మల్ని ఎలా వదులుంటుంది. ఇకపైన ఆ టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే కైట్ వీడియోస్ అయినా సరే ఇక క్రాకర్ వీడియోస్ అయినా సరే మన స్టూడియో పై నుంచే మనమైతే వేసుకోవచ్చు. మొత్తం ఎక్కడికో ఒక దానికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. అన్ని వీడియోలు మంచిగా దీనిపై నుంచే షూట్ చేసుకోవచ్చు. ఇక్కడికి మంచి ఎగురుతాయి, ఏం లేదు ఒక విమానం ఎగిరేచ్చు. గడికి చూపిరా. ఇంకా 4 to 5 daysలో స్లాబ్ అయితే పడతా అంటారు. అన్నలు అందరూ వచ్చేసి మహారాష్ట్ర నుంచి అయితే వచ్చారు. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ అట. వీళ్ళు ఎత్తనే ఉన్నారు వర్క్. నిజంగా మీరు ఏవటి మస్తు ఫాస్ట్ అవుతుంది కావచ్చు పని, ఇక్కడ అయితే ఇంత ఫాస్ట్ కాకపోతుండే. సో మొత్తానికి స్టూడియో అప్డేట్ ఇది. ఇంకో 4-5 daysలో స్లాబ్ అయితే పడుతుంది, ఇక టెన్షన్ పోతుంది. సో దీనిపైన మళ్ళీ వర్క్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు కొద్దిగా బేస్మెంట్ దగ్గర ఎక్కువ టైం పట్టింది కదా, దీని మీద ఎక్కువ టైం పట్టదు. ఇక ఇది స్లాబ్ వచ్చిన 3 నుంచి 4 రోజులకి మళ్ళీ పిల్లర్లు పోసి మీద స్లాబ్ కొడుతూనే ఉంటారట. అదే తొందర అయిపోతా అన్నట్టు. ఇందాక వస్తే మంచిగా అనిపిస్తుంది కానీ కొద్దిగా దిగుడు డేంజర్ ఉన్నది ఇడికేనే. ఇగో ఇదికి ఏం లేదు, కింద పడితే కదా ఎట్లా తిరుగుతుర్రో ఏమో అప్పంచేలే. ఇప్పుడు అటు ఇటు నడవస్తుంది కానీ ఈ మధ్యలో ప్యాకింగ్ చేసినాక మొత్తం ఇలా నడవరాదు. అన్ని కట్టలే ఉంటాయి. స్లాబ్కు ఏదో చెక్క కొడతారో అది తీసేసాక మళ్ళీ దీంట్లోకి రారాదు. ఇక హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి స్టూడియోది బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రాబోతుంది. అది ఏంటి అంటే స్టూడియోకి స్లాబ్ అయితే వస్తారనమాట. దాని గురించి కావాల్సిన సెటప్ మొత్తం తీసుకొచ్చారు. సిమెంట్ బ్యాగులు కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను పోయి
వీటిని ఖాళీ చేయించి ఆ తర్వాత వాళ్ళు మిల్లర్కి అన్ని సెటప్ చేస్తారట. ఆ ప్రొసీజర్ నాకు కూడా తెలియదు. అది మొత్తం కూడా షూట్ చేసి మీకైతే చూపెట్టబోతున్నా. ఇంతకుముందుకు లేచిన ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక కొబ్బరికాయ ప్లస్ వాళ్ళకి పెట్టడానికి కట్టినమాట ఇది పైసలు. ఇవి తీసుకొని ఇప్పుడు బావి కాడికి అయితే పోదాం. పోయిన తర్వాత మిల్లర్ ఎట్లా సెటప్ చేస్తారు, స్లాబ్ ఎట్లా వస్తారు, ఏం కథ అనేది మొత్తం చూపిస్తాం మీకు. మొత్తానికి పైనకి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు వ్యూ అయితే ఇట్లుంది. మొత్తం కూడా సెటప్ అయిపోయింది. మెయిన్ నేను రానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడికి ఈ కొండీలు మా అమ్మ పెట్టిరా లేదా అని అడుగుమన్నది మన గుమ్మడికాయలు కట్టడానికి. సో ఇవైతే పెట్టేసారు. మొత్తం చుట్టూ పెట్టిరు డబ్బాకి ఒకటి. నైట్ అంతా మొత్తం కరెంటు పైన ఉండే పైపులు మీరు చూడొచ్చు మొత్తం కూడా ఎట్లున్నాయో ఎంత సెటప్. కరెంటు వైర్లు ఏవైతున్నాయో మొత్తం కూడా అలాగైతే అటు ఇటు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఈ చిన్న బాక్సులు ఏవైతున్నాయో ఇవి వచ్చేసి లైట్కి దానికి దీనికి. ఈ పెద్ద బాక్సులు వచ్చేసి మనకు ఫ్యాన్కి అన్నట్టు. 3 రూమ్లు ఉన్నాయి కదా మొత్తం. ఒక్కొక్క రూమ్కు 2 ఫ్యాన్ బాక్సులు అయితే ఇచ్చినాము. వీటితో పాటుగా ఇక వేరేటి కరెంట్ పైపులు లైటింగ్ గురించి సపరేట్గా ఇచ్చినాము. కింద వాల్స్కి ఏవైతే పోతాయో అవి వచ్చేసి పోసి మళ్ళీ తర్వాత ఎత్తారట. స్లాబ్ వేయడంలో మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కింద మిక్చర్లో మొత్తం మాల్ అంతా మిక్స్ చేసి పైన తీసుకొస్తారు కదా, ఆ పైన తెప్పించే ప్రొసీజర్ వచ్చేసి ఇదన్నమాట. దాంట్లో మెయిన్ థింగ్ ఇదే. సో గోళంలా అలా మొత్తం మాల్ పోసిన తర్వాత దీని త్రూ పైనకు వస్తుంది. పైన ఈ బండ్లు ఉన్నాయి కదా వీటిలో నింపుకుంటా ఇది మొత్తం పోతారు ఇక ఎవ్రీథింగ్. సిమెంట్ బస్తాలు మొత్తం ఒక స్లాబ్కు 200 దాకా పడతాయట. ఇప్పుడు 100 వచ్చినాయి ట్రాక్టర్లో. మళ్ళీ అప్పటి వరకు 100 తెప్పిస్తాము. సో 100 సిమెంట్ బస్తాలు ఈ ట్రాక్టర్లు వచ్చినాయి ఇప్పుడు. బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే నడుస్తుంది. 11 తర్వాత స్టార్ట్ అవుతుందట. యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే వాటర్ కోసం కరెంట్ ఏడ పోతుందో, కరెంట్ పోతే మళ్ళీ మన బోర్ నడవదు కదా, సో అట్లా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాము. కాకపోతే వాళ్ళు ఒక వాటర్ ట్యాంకర్ తెప్పించారు వెనకాల మీరు చూడవచ్చు. సో అదే వాటర్ సరిపోతాయట. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మేము పాత గ్యారేజ్లో ఏ విధంగా అయితే పైన ఎండ కొట్టకుంటుండేనో పరదా ఆ విధంగా సెటప్ అయితే వేసుకున్నాము. సో ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉంది. ఎండ కొత్త ఎట్లుంటుంది, నీడ కొత్త ఎట్లా చూడరు. ఎండ వేదనుకో అబ్బో చంపుతుంది, నీడకొస్తే ఇట్లుంటుంది. ఈరోజు వర్క్ వచ్చేసి ఏంటి అంటే ఒక వీడియో ప్రాజెక్ట్ షూట్ చేసినాము, దాన్ని కట్ చేసేస్తున్నాం అన్నట్టు. అది ఏంది ఏం కథ అని చెప్పేసి వీడియో కనబడుతుంది కదా మీకు. అదే త్వరలోనే మన మెయిన్ ఛానల్ వస్తుంది. మిల్లర్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కొబ్బరికాయ కొడతారట కింద మీద. తర్వాత ఇక మాల్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇక ఆ మిక్చర్లో కలిపిన మాలు బకెట్లో పడుతుంది. దీంతో చక్క మీది పోతుంది. ఇక సిమెంట్ బస్తాల కింద ప్లైవుడ్ షీట్లు వేసినందుకు మొత్తం ఖరాబ్ అయితే అయిపోయినాయి. 6 బస్తాలు మిగిలి ఉన్నాయి పాతాయి.
ఫస్ట్ ఇవి వేసినాక వేరే సంచులో ఏమన్నా కొద్దిగా గడగట్టినట్టు అవుతున్నాయి, అంత ఖరాబైన దిక్కులేదు. ప్రొసీజర్ వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. మీరు అక్కడ చూసినట్లయితే గోధుమల మాల్ వస్తూ ఉన్నది. ఆ వచ్చిన మాల్ తీసుకొని అక్కడ పోతున్నారు. వర్క్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు నడుస్తూనే ఉన్నది. నాకు తెలిసి ఎంత లేదన్నా కానీ ప్రజెంట్ టైం వచ్చేసి 1:15 అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడవచ్చు. అది కంప్లీట్ అయ్యే వరకల్లా 7 అవుతుండొచ్చు. టైం బాగానే పడుతుంది. ఇప్పటికీ వాళ్ళు ఇంకా భీములు కూడా పోయలే. ఫస్ట్ భీములు పోతారు, ఆ తర్వాత మెట్లు పోతారట, ఆ తర్వాత స్లాబ్ పోతారట. సో 7-7:30 అవుతుండొచ్చు నాకు తెలిసి. ఒకవేళ సిమెంట్ బస్తాలు 100 తెప్పించినాం, తక్కువ పడ్డాయి అనుకో, 200 పడతాయి అని అన్నారు. మళ్ళీ ఒక 100 బస్తాలు తెప్పియాలి. మేము ఒక చిన్న వీడియో షూట్ చేసుకొని వచ్చేసరికి మొత్తం కూడా అంతా ఇప్పేసారు. స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్లో చూసారు కావచ్చు. సో ఇప్పుడు మొత్తం పైనకు పోయి చూపిస్తా ఎట్లుంది. ఇంకా పోతుందా పైనకు? మొత్తం మీకు చెప్పారు వీడికే. ఒక్కసారి ఇంకా క్లిప్ తీసుకుంటే అయిపోతుంది. డన్. నీళ్ళు నింపినట్టున్నది, నీళ్ళు నింపినట్టున్నది చూస్తే. సో మొత్తానికి స్లాబ్ వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు. ఇదే రోజు బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. త్వరలో ఇంకా కొత్త బ్లాగ్ కలుద్దాం.
అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.